ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని చదువులో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్లో కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. జిల్లాలోని 524 మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, పోలీస్ కావాలి, ఒక పొలిటికల్ లీడర్ కావాలి అనుకుంటే ఆ సత్తా మనలోనే ఉంది. నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య అందిస్తూ నాణ్యతమైన గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్లు ఈరోజు మన దగ్గర ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించండి. నాణ్యతమైన విద్య మేము అందిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి మేము తల్లికి వందనం కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 524 మంది ప్రతిభా అవార్డులు అందుకుంటున్నారు. వారందరికీ ప్రోత్సాహకరంగా మా ట్రస్ట్ తరఫున ఒక్కొక్కరికి క్యాష్ ప్రైజ్ 500 కూడా అందజేస్తున్నామని. ఇంటర్మీడియట్ లో మరి 1000కి 950 మార్కులు పొందిన 12 మంది విద్యార్థులు ఈ రోజు ఇక్కడికి వచ్చారు. వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు మేము మా ట్రస్ట్ తరఫున మేము అందజేస్తున్నాము.